ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందన్నారు వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి. లిక్కర్ కేసులో చెవిరెడ్డిని ఇరికించేందుకు సిట్ అధికారులు ప్రయత్నిస్తున్నారన్నారు మనోహర్ రెడ్డి. చెవిరెడ్డి పేరు చెప్పాలంటూ ఆయన మాజీ గన్మెన్ హెడ్ కానిస్టేబుల్ మదన్ను చిత్రహింసలు పెట్టారన్నారు. తప్పుడు వాంగ్మూలం ఇవ్వాలని మదన్ను సిట్ పోలీసులు కొట్టారని తెలిపారు. సిట్ చిత్రహింసలపై డీజీపీకి కానిస్టేబుల్ మదన్ లేఖ రాశారు. మొహం మీద వీపు మీద సిట్ అధికారులు పిడిగుద్దులు గుద్దారని తెలిపారు. చేతి వేళ్లు వెనక్కి విరిచి తప్పుడు స్టేట్మెంట్ ఇవ్వాలని టార్చర్ పెట్టారని చెప్పుకొచ్చారు. లేఖలో అన్ని అంశాలు ఉన్నాయన్నారు. సిట్ అధికారుల టార్చర్ని క్షుణ్ణంగా వివరిస్తూ డీజీపీకి కానిస్టేబుల్ మదన్ లేఖ రాశారు. 10 ఏళ్లు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దగ్గర గన్మ్యాన్గా మదన్ పనిచేశారని, లిక్కర్ అక్రమ కేసులో చెవిరెడ్డికి వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇవ్వాలని సిట్ ఒత్తిడి తెచ్చిందన్నారు. సిట్ దెబ్బల వల్ల 6 రోజులు హాస్పిటల్లోనే కానిస్టేబుల్ మదన్ ఉన్నారని, ఈ విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకువెళ్తున్నామన్నారు మనోహర్ రెడ్డి. ఈ అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రవీందర్, చెప్పండి, ఇంకా ఎన్ని అరాచకాలు చూడాల్సిన వీలుంటుంది? 4 సంవత్సరాల వీళ్ళ పరిపాలనలో ఇలాంటి దారుణాలు ఖచ్చితంగా చూడాల్సి ఉంటుందనేది చాలామంది ప్రజలే అభిప్రాయపడుతున్న అంశం. ఒక కానిస్టేబుల్ని పట్టుకుని ఈ రకంగా హింసించటం ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? ఖచ్చితంగా ఏదో రూపంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలను వారి మీద అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేసేటువంటి ఉద్దేశంతో ముందుకెళ్తున్నటువంటి కూటమి ప్రభుత్వం ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని కూడా అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగా ఆయన చుట్టూతో ఉండేటువంటి కొంతమంది గన్మెన్తో సహా ఇతర పిఏలు కానీ ఇతరుల మీద కూడా అక్రమ కేసులు పెట్టి బెదిరించేటువంటి కార్యక్రమాన్ని యథేచ్ఛగా చేస్తోంది హరి. ఎందుకంటే అందులో భాగంగా ఇప్పుడు ఏఆర్ కానిస్టేబుల్ గడిచిన 10 ఏళ్ళుగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దగ్గర గన్మెన్గా వ్యవహరిస్తున్నాడు. అలాంటి మదన్ రెడ్డి అనేటువంటి గన్మెన్ను కూడా ఇప్పుడు పోలీసులు పిలిచి అత్యంత దారుణంగా సిట్ అధికారులు విచారించినటువంటి తీరును చూసిన తర్వాత అతను కూడా తట్టుకోలేనటువంటి పరిస్థితి. అతన్ని ముఖం మీద వీపు మీద అత్యంత దారుణంగా కొట్టారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి వ్యతిరేకంగా వాంగ్మూలం ఇవ్వాలంటూ కూడా అతను బెదిరించినటువంటి పరిస్థితి. ఆ నేపథ్యంలో ఆ దెబ్బలు తట్టుకోలేక అతను మణిపాల్ ఆసుపత్రి కూడా చికిత్స పొందారు. దాదాపు 6 రోజుల పాటు ఆసుపత్రిలో నుండి అతను వైద్యం చేయించుకున్నారు. ఆ నేపథ్యంలోనే డీజీపీ కూడా ఒక లేఖ రాశారు. ఇంత దారుణంగా తనను చిత్రహింసలు గురి చేస్తారని నేను ఊహించలేదని చెప్తూనే గతంలో ఏం జరిగింది వాస్తవాలు చెప్పడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను, కానీ వాస్తవాలతో పని లేదు. చెవిరెడ్డికి వ్యతిరేకంగా మేము ఏదైతే చెప్తామో దాన్ని మాత్రమే రికార్డ్ చేస్తాం, కాబట్టి మీరు ఖచ్చితంగా వీడియో ముందు కూడా అదే విధంగా మాట్లాడాలంటూ కూడా సిట్ అధికారులు తనను బెదిరిస్తున్నారంటూ కూడా డీజీపీకి లేఖ రాసినటువంటి పరిస్థితి. డీజీపీకే కాదు, అటు ముఖ్యమంత్రితో పాటు సిఎస్కి అట్లాగే ఇతర అధికారులు కూడా ఏఆర్ కానిస్టేబుల్ మదన్ కంప్లైంట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అత్యంత దారుణంగా, ఎందుకంటే సిట్ అధికారులు మొదటి నుంచి కూడా చూస్తున్నాం చంద్రబాబు డైరెక్షన్లో పనిచేస్తున్నారు. చంద్రబాబు ఎవరిని అరెస్ట్ చేయాలని చెప్తే వారి మీదకు సిట్ అధికారులు వెళ్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మిథున్ రెడ్డితో పాటు అంతకుముందు రాజకాశ్ రెడ్డి కూడా గతంలో ఆయన చెప్పింది విచారణ సందర్భంగా చెప్పింది ఒకటైతే అక్కడ వాంగ్మూలం రాసుకుంది ఇంకొకటి అనేది కూడా గతంలో కోర్టు సమక్షంలోనే తేలిపోయింది. రాజకాశ్ రెడ్డి చాలా స్పష్టంగా హైకోర్టులో కూడా ఇదే విషయాన్ని చెప్పారు. నేను ఒకటి చెప్తే పోలీసులు అందుకు విరుద్ధంగా రాసుకున్నారు, పోలీసులు రాసుకున్న వాంగ్మూలానికి నేను చెప్పిన దానికి పూర్తిగా భిన్నంగా ఉందంటూ కూడా జడ్జి ఎదురు చెప్పినటువంటి పరిస్థితి. అది ఒకసారి కాదు 3 సార్లు ఈ విధంగా జరిగింది. అతనే కాదు మిగతా అధికారుల దగ్గర కూడా అదే విధంగా చోటు చేసుకున్నటువంటి పరిస్థితి. సో ఈ తరహాలో ఇవన్నీ కూడా చూస్తుంటే ఖచ్చితంగా రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలను అరెస్ట్ చేసే కార్యక్రమం, అక్రమ కేసులు పెట్టేటువంటి కార్యక్రమంలో భాగంగానే ఇది జరుగుతుందని చెప్పుకోవచ్చు. అందులో భాగంగా ఇప్పుడు ఆ మదన్ రెడ్డిని కూడా అదే విధంగా విధిస్తున్నారు. మదన్ రెడ్డి కంటే ముందు వచ్చినటువంటి కానిస్టేబుల్ గిరి కూడా మేము చెప్పినట్టే విన్నాడు, కాబట్టి నువ్వు కూడా ఖచ్చితంగా మేము చెప్పినట్టే వినాల్సిందే, చెవిరెడ్డికి వ్యతిరేకంగా చెప్పాల్సిందంటూ కూడా బెదిరించినటువంటి పరిస్థితి. తీవ్రంగా గాయపరచడంతో ఆయన ఆసుపత్రి కూడా పాలయ్యాడు. ఇప్పుడు దాదాపు 200 నుంచి 250 కోట్ల రూపాయల మేర మద్యానికి సంబంధించినటువంటి డబ్బుని తాను తీసుకెళ్లి వేరే వాళ్ళకి ఇచ్చినట్టుగా చెప్పాలంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి. అంటే ఏ స్థాయిలో అక్రమంగా వేధిస్తున్నారనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. వీటన్నిటి నేపథ్యంలోనే మదన్ రెడ్డి ఇప్పుడు డీజీపీ కూడా లేఖ రాశారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు దీనికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొద్దిసేపు క్రితమే ఒక ప్రకటన కూడా రిలీజ్ చేసింది. ఆ పార్టీకి సంబంధించినటువంటి లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి మాట్లాడుతూ జరుగుతున్నటువంటి పరిణామాలన్నింటినీ కూడా హైకోర్టు దృష్టి తీసుకెళ్లారు. హైకోర్టులో ఈరోజు దీని మీద విచారణ జరగబోతుంది. 68వ నెంబర్ కేసుగా కూడా ఇది ఉంది. అంటే మధ్యాహ్నానికి ఈ కేసుకు సంబంధించి హైకోర్టు ఏ విధంగా డైరెక్షన్ ఇవ్వబోతున్నది కూడా తేటతెల్లమయ్యే అవకాశం కనిపిస్తుంది. అంటే ఒకవైపు హైకోర్టు గతంలో ఆదేశాలు జారీ చేసినా, లేదంటే రాష్ట్రంలో ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వస్తున్నా కూడా ఈ ప్రభుత్వంలో ఎలాంటి మార్పు కనపట్లేదు. కేవలం వైఎస్ జగన్ చుట్టూ ఉండేటువంటి ముఖ్యమైన నాయకుల్ని టార్గెట్ చేసుకుని వారి మీద అక్రమ కేసులు పెట్టడం, వారిని అరెస్ట్ చేసేటువంటి లక్ష్యంగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గతంలో ఎన్నికల సందర్భంగా 200 కోట్లు
యా చెప్పండి, గో ఆన్. హరి చెప్పండి. గతంలో ఎన్నికల సందర్భంగా కూడా దాదాపు 200 కోట్ల నుంచి 250 కోట్ల రూపాయల మేరకు చెవిరెడ్డి చెప్తే తాను వెళ్ళి ఆ అమౌంట్ని తీసుకొచ్చినట్టుగా చెప్పాలనేది ఇప్పుడు సిట్ అధికారులు మదన్ రెడ్డి మీద గట్టిగా వార్నింగ్ ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ చాలా స్పష్టంగా మదన్ రెడ్డి కూడా చెప్పాడు, వాస్తవానికి చెవిరెడ్డి కుటుంబంలో ఎవరు కూడా మద్యానికి చాలా దూరంగా ఉంటారు. ఎందుకంటే తన తండ్రితో పాటు తన సోదరుడు కూడా కేవలం మద్యం కారణంగానే చనిపోయినటువంటి పరిస్థితి. కాబట్టి మద్యాన్ని చెవిరెడ్డి అసలు ఏమాత్రం అంగీకరించారు. తన చుట్టూ ఉండేటువంటి కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎవరైనా మద్యం తాగినా కూడా సహించేటువంటి పరిస్థితి చెవిరెడ్డి లేదు. సో అలాంటి వ్యక్తి పైగా వెంకటేశ్వర స్వామిని అత్యంత ఎక్కువగా ఆయన నమ్మకంగా ఉంటారు. ప్రతి చోట ఏ కార్యక్రమానికి వెళ్ళినా కూడా ముందు నమస్కారం పెట్టుకొని చేసేటువంటి కార్యక్రమాలు చూస్తుంటాం. సో అంత భక్తుడైనటువంటి వ్యక్తికి సంబంధించి నేను వ్యతిరేకంగా మాట్లాడితే అది చాలా పాపం తగులుతుంది. కాబట్టి నేను ఆ పాప పని చేయలేను. అవసరమైతే ఉద్యోగం మానేసి వెళ్ళి వ్యవసాయం పని అయినా చేసుకుంటాను తప్ప ఈ విధంగా పాప పని మాత్రం నేను చేయలేను. ఉన్న వాస్తవాలు మాత్రం నేను మాట్లాడతానంటూ కూడా మదన్ రెడ్డి సిట్ అధికారులు చెప్పాడు. అయినప్పుడు కూడా సిట్ అధికారులు మాత్రం అందుకు ఏమాత్రం అంగీకరించలేదు. నీకంటే ముందు వచ్చినటువంటి గిరి అనే కానిస్టేబుల్ కూడా మేము చెప్పినట్టు చేశాడు కాబట్టి నువ్వు కూడా అది చేయాల్సిందని చెప్పి బెదిరించినటువంటి పరిస్థితులు. సో వీటన్నిటిని చూసిన తర్వాత ఏ విధంగా ఈ రెడ్ బుక్ రాజ్యాంగం అమలు అవుతుందో అర్థమవుతుంది. ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా హైకోర్టును ఆశ్రయించింది. ఆ లేఖను ఆధారంగా హైకోర్టులో ఆశ్రయించిన నేపథ్యంలో ఇప్పుడు ఈరోజు రిట్ పిటిషన్ కూడా తీసుకున్న నేపథ్యంలో 68వ నెంబర్ కేసు కూడా ఈరోజు విచారణ కూడా జరగబోతున్న నేపథ్యంలో ఇటు సిట్ అధికారులు నెక్స్ట్ ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నారనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి. నిజానికి పోలీసులు తమ సిబ్బందికి సంబంధించి కూడా ఈ స్థాయిలో వేధింపులకు గురి చేయడం అనేది ఇప్పుడు ఒక రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా కూడా సంచలనం రేపుతుంది. చివరికి పాము తన పిల్లలనే తినేసినట్టు పోలీసు ఉన్నతాధికారులు తమ దగ్గర పనిచేసేటువంటి కానిస్టేబుల్ని అక్రమంగా చేయాలంటూ అడ్డగోలుగా వాంగ్మూలం ఇవ్వాలంటూ బెదిరించి కొట్టి చేసినటువంటి పరిస్థితులు చూస్తుంటే నిజానికి పోలీస్ శాఖ మొత్తం అంతా కూడా ఇప్పుడు తలదించుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏ ఒక్క అధికారి కూడా అంటే ప్రజల పక్షాన్ని నిలబడాల్సినటువంటి పోలీసులు కూడా ఆ పోలీస్ అధికారులే వేధిస్తున్నటువంటి తీరును చూసిన తర్వాత డిపార్ట్మెంట్లో కూడా ఒక ఆందోళన కొనసాగుతుంది. హరి రైట్ రవీందర్, మరోవైపు తిరుపతి నుంచి మా కరెస్పాండెంట్ మూర్తి కూడా సిద్ధంగా ఉన్నారు. ఇవాళ ఉదయం నుంచి జరుగుతున్న వార్తలు ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఒక మహిళను ఈడ్చికెళ్ళి చెట్టుకు కొట్టేసి ఒక టీడీపీ కార్యకర్త చిత్రహింసలకు గురి చేశాడు, తన భర్త చేసిన అప్పు తీర్చలేదు అని. మరోవైపు తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి టీడీపీ కార్యకర్తలకు పార్టీ వర్కర్లకు తమ అనుచరులకు పిలుపునిస్తాడు, వెళ్ళి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించండి, వైఎస్ఆర్సీపీ నాయకులు టార్గెట్గా దాడులు చేయండి అంటూ. ప్రస్తుతం ఇక్కడ చూస్తున్నాం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని మద్యం కేసులో ఇరికించాలంటూ సాక్షాత్తు పోలీస్ డిపార్ట్మెంట్లోనే ఉన్న గన్మెన్ను చిత్రహింసలకు గురిచేసి 6 రోజులు అతను హాస్పిటల్లో ఉండేలాగా చేసిన ప్రస్తుత ఈ ప్రభుత్వ పనితీరు, అలాగే రెడ్ బుక్ రాజ్యాంగం పనిచేస్తున్న తీరుని మనకి కళ్ళకు కట్టినట్టుగా మనకు కనిపిస్తున్న పరిస్థితి. మా కరెస్పాండెంట్ మూర్తి ఉన్నారు, మాట్లాడదాం. మూర్తి, చెప్పండి, కానిస్టేబుల్ మదన్ పని ప్రస్తుతం అతని పరిస్థితి ఏ రకంగా ఉంది? 6 రోజులు హాస్పిటల్లో ఉండి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం వచ్చిందంటే కనుక ఏ మేర వాళ్ళు చిత్రహింసలకు గురి చేశారు? డీజీపీకి లేఖ రాశారు మదన్, ముఖ్యమంత్రికి, సీఎస్కి అందరికీ రాశారు. ఏదైనా రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉంటుందా? అలాంటి ఆశ ఏదైనా ఉందా అంటే ఏం చెప్తారు మూర్తి? హరి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోంది. ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక నాయకులుగా ఉన్నటువంటి వారిని తప్పుడు కేసులతో వేధిస్తూ ఇరుకుని పెట్టాలన్నటువంటి ఒక కుట్ర కోణం దాగి ఉంది. దీనిలో భాగంగానే చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్పుగా పనిచేసినటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించి సిట్టు ఏదైతే లిక్కర్ కేసులో తప్పుడు వాంగ్మూలం తీసుకుని ఆయన్ని ఇరికించాలన్నటువంటి కుట్రలు చేస్తోంది. ఆయన దగ్గర గన్మెన్గా పనిచేసినటువంటి గిరి అనేటువంటి కానిస్టేబుల్తో పాటు ఏఆర్ హెడ్ కానిస్టేబుల్గా పనిచేసినటువంటి మదన్ రెడ్డిని చిత్రహింసలు గురి చేస్తూ తప్పుడు వాంగ్మూలం తీసుకుని ఆయన్ని ఇబ్బందులకు గురి చేయాలన్నటువంటి ఒక కుట్రకు సంబంధించి ఆయన వ్యక్తిగతంగా గన్మెన్గా పనిచేసినటువంటి మదన్ రెడ్డి డీజీపీకు, ఇటు సీఎంకు, సీఎస్కు కూడా లేఖ రాయడం జరిగింది. సిట్ అకారణంగా తనను వేధిస్తోంది, తప్పుడు వాంగ్మూలం తీసుకుని తాను ఎవరి దగ్గర అయితే పనిచేశారో, ఏదైతే చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరు చెప్తూ ఆయన పైన తప్పుడు వాంగ్మూలం ఇవ్వాలంటూ వేధింపులు గురి చేస్తున్నారంటూ డీజీపీకి లేఖ రాసినటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఒక సంచలనంగా మారింది. ప్రధానంగా ఒక తప్పుడు వాంగ్మూలం ద్వారా తనను వేధించడమే కాకుండా తనను అసభ్య పదజాలంతో దూషిస్తూ తనను కూడా ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న వ్యక్తిని చూడకుండా తనను టార్చర్ చేస్తూ ఇబ్బందులు గురి చేస్తూ తప్పుడు స్టేట్మెంట్ తీసుకున్నటువంటి
కుట్రలు చేస్తున్నారంటూ ఆయన మొత్తం సవివరంగా సిట్ అధికారులు చేస్తున్నటువంటి వేధింపుల పైన డీజీపీకి లేఖ రాశారు, సిఎస్కు రాశారు. ఈ నేపథ్యంలో ఇదే అంశానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను ఇబ్బందులు పెట్టాలని చూస్తోందో ఈ యొక్క డీజీపీ లేఖ రాసినటువంటి మదన్ రెడ్డి లేఖన ఆధారంగా హైకోర్టులో పిల్లు దాఖలు చేయబోతోంది. ప్రధానంగా ఈ యొక్క కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ముఖ్య నాయకులను టార్గెట్ చేసుకుని చేస్తున్నటువంటి కుట్రలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా నిశ్చితంగా గమనిస్తూ ఉన్నారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు జరుగుతోంది. ఎక్కడ కూడా ఇదైతే ప్రతి ఒక్క కీలకంగా ఉన్నటువంటి నాయకులను టార్గెట్ చేసుకుని వేధింపులు గురి చేస్తున్నారు. ఇప్పటికే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దగ్గర పనిచేసినటువంటి ఇద్దరు గన్మెన్లు మదన్ రెడ్డితో పాటు గిరి అనేటువంటి ఒక గన్మెన్ కూడా గతంలో పనిచేస్తున్న అతని దగ్గర కూడా ఇప్పటికే తప్పుడు స్టేట్మెంట్ తీసుకున్నారు. అతను చెప్పినట్లుగానే ఈ మదన్ రెడ్డి కూడా చెప్పాలంటూ సిట్ అధికారులు వేధింపులు గురి చేయడంతో మదన్ రెడ్డి అతను మనసు అంగీకరించక వాస్తవాలకు దగ్గరగా లేకపోవడంతో ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి తప్పుడు పనులు చేయనంటూ సిట్ అధికారులకు తెగ చెప్పాడు. ఆ తర్వాత ఆయన అనారోగ్యం పాలయ్యి మణిపాల ఆసుపత్రిలో 6 రోజుల పాటు చికిత్స తీసుకున్నాడు. తను ఒక డీజీపీకి లేఖ రాసి తన ఆవేదన అంతా కూడా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. చివరకు తనకు యూనిఫామ్ లేకపోయినా పర్వాలేదు, ఉద్యోగం లేకపోయినా పర్వాలేదు, వ్యవసాయం చేసుకునైనా సరే తన కుటుంబ సభ్యులను పోషించుకుంటాను, కానీ ఇలాంటి తప్పుడు పనులు చేయనంటూ ఆయన లేఖలో స్పష్టంగా చెప్పడం ఈరోజు ఇదే లేఖ ఆధారంగా కోర్టులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ కోర్టును ఆశించబోతోంది. మూర్తి, రాష్ట్రంలో ఇక ఎవరికి భద్రత ఉన్నట్టు? చిన్న పిల్లలకి లేదు, బాలికలకి లేదు, మహిళలకి లేదు, సాక్షాత్తు పోలీసులకు కూడా లేదు. ఇక ఎవరు సురక్షితంగా ఉన్నట్టు రాష్ట్రంలో? ఖచ్చితంగా ఈరోజు సభ్య సమాజం తలదించుకునేలా ఈరోజు సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కుప్పం నియోజకవర్గంలో ఒక మహిళను అప్పు తీర్చలేదంటూ టీడీపీ కార్యకర్త మునికన్నప్ప చెట్టుకు కట్టేసి వేధింపులకు గురి చేసినటువంటి ఘటన ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను తప్పుడు కేసులతో తప్పుడు ఆరోపణలు స్టేట్మెంట్లు రికార్డ్ చేస్తూ ఏదో ఒక కేసులో ఇరికించి ఇబ్బందులు పెట్టాలనే ఆలోచనతో ఈరోజు పోలీస్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నటువంటి గిరి అనే వ్యక్తి దగ్గర తప్పుడు స్టేట్మెంట్ తీసుకున్నారు. మరోవైపు హెడ్ కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్ పనిచేస్తున్నటువంటి మదన్ రెడ్డి దగ్గర తప్పుడు స్టేట్మెంట్ తీసుకునేందుకు యత్నించడంతో ఆయన ఈరోజు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి, డీజీపీకి లేఖ రాసినటువంటి పరిస్థితి. మరోవైపు అనంతపురం జిల్లాలో తాడిపత్రిలో జేసీ సోదరులు ఏ విధంగా జేసీ ప్రభాకర్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అంతు చూస్తానంటూ ప్రెస్ సమావేశాలు పెట్టి కూడా బరితెగింపు వ్యాఖ్యలు చేయడం కూడా ఈరోజు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఏ స్థాయికి దిగజారిపోయింది అనేది కూడా ప్రస్తుతం అవుతోంది. ఇవన్నీ చూస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలకు రక్షణ లేదు, ఇటు మహిళలకు రక్షణ లేదు, ఇటు సాక్షాత్తు ప్రజాప్రతినిధులుగా పనిచేసినటువంటి నాయకులు కూడా రక్షణ లేనటువంటి పరిస్థితి. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ఏదో విధంగా ఇబ్బందులు పెట్టేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. పూర్తి ఇంకోసారి ఆ లెటర్ ఒకసారి చూసినట్టయితే కనుక నిజంగా చదువుతుంటేనే ఎంత బాధాకరంగా ఉందంటే, విచారణకి నేను సిద్ధంగా ఉన్నాను కానీ నన్ను కొట్టకుండా విచారించమని అంటూ ఆయన స్వయంగా విజ్ఞప్తి చేస్తున్నారు డీజీపీకి కానీ ముఖ్యమంత్రికి. వీళ్ళందరికీ కూడా అది కాపీ పెట్టిన పరిస్థితి మనకు కనిపిస్తోందంటే ఎంత భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. వాళ్ళు అనుకున్నదే ఆ స్టేట్మెంట్లో ఉండాలి అనేది ఖచ్చితంగా వాళ్ళ ఉద్దేశంగా కనిపిస్తున్న నేపథ్యం. సో ఎవరు అండగా ఉంటారు? వైఎస్ఆర్సీపీకి ఈ ప్రభుత్వం ఏర్పడిన మరుసటి రోజు నుంచే అందరికీ కూడా న్యాయ సాయం చేయాల్సిన కంప్లీట్ 24/7 వర్క్ అయితే పూర్తిగా ఇచ్చి వాళ్ళు మాత్రం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని పరిపాలిస్తూ ఉన్నారు. ఏ రంగా చూడాలి మూర్తి? ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలన్నింటినీ కూడా ప్రజలంతా కూడా చాలా నిశితంగా గమనిస్తూనే ఉన్నారు. దానికి సరైన సమయంలో సరైన తీర్పునిచ్చేందుకు కూడా ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో రాష్ట్ర ప్రజలంతా కూడా ఇప్పటికే విసిగి వేసారిపోయారు. కేవలం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను టార్గెట్ చేస్తూ తప్పుడు కేసులతో వేధింపులు గురి చేస్తున్నటువంటి పరిస్థితులు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి. ఏదో విధంగా ఇబ్బందులు పెట్టాలన్నటువంటి ఒక విష సంస్కృతిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యొక్క కూటమి ప్రభుత్వం తెరపైకి తీసుకువస్తోంది. ఈరోజు వారు బీజాలు నాటారు, అది మొక్కై మానయ్య, అది ఏ విధంగా భవిష్యత్తులో ఏ విధంగా జరగబోతుంది అనేది కూడా వాళ్ళు కూడా తెలుసుకోవాల్సిన అవసరంగా ఉందని చెప్పి ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రత్యేకించి ఈరోజు లిక్కర్ స్కామ్కు సంబంధించి తనకు ఎలాంటి సంబంధం లేదు అంటూ చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్పుకున్నారు. తనకు లిక్కర్ స్కామ్కు సంబంధించి కానీ ఈ యొక్క
లిక్కర్ వ్యాపారానికి సంబంధించి కానీ తనకు ఎలాంటి సంబంధం లేకపోయినప్పటికీ తన దగ్గర వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసినటువంటి బాలాజీ చేత ఇప్పటికే తప్పుడు స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు. తన వద్ద వ్యక్తిగత గన్మెన్గా పనిచేసినటువంటి గిరి అనే వ్యక్తి దగ్గర తప్పుడు స్టేట్మెంట్ తీసుకున్నారు. తాజాగా హెడ్ కానిస్టేబుల్ మదన్ రెడ్డి దగ్గర కూడా ఈ యొక్క తప్పుడు స్టేట్మెంట్ తీసుకునే ప్రయత్నం చేయడంతో ఆయన తిరగబడి ఈ రోజు లేఖ రాస్తూ శరణ్